డిస్క్లైమర్, ఈ పాడ్కాస్ట్ ఎక్స్క్లూజివ్ గా అమ్మాయిలకి మాత్రమే. అంటే అబ్బాయిలు కూడా కనెక్ట్ అయితే ఓకే, కనెక్ట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. హాయ్, హలో అండ్ దిస్ ఇస్ ఆర్జే రవలి అండ్ వెల్కమ్ టు మై యెట్ అనదర్ సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో పాడ్కాస్ట్ ఆఫ్ నువ్వు నేను 90s. సో ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది కాబట్టి అన్డౌటెడ్లీ నేను గోరింటాకుల గురించే మాట్లాడతాను. సో గోరింటాకు ఇప్పుడు కోన్, దట్ పాష్నెస్, డిజైన్స్, అరబిక్ కోన్, వాటి గురించి కాదు, ఆకు, గోరింట ఆకు. సో 90s కిడ్స్కి బాగా కనెక్ట్ అయ్యే ఒక టాపిక్ అనమాట ఇది. సో వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా అమ్మాయిలు, సో ఆషాఢ మాసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఇంట్లో నేనైతే చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తూ ఉండేదాన్ని, ఎందుకంటే ఐ లవ్ గోరింటాకు స్మెల్. సో గోరింట ఆకు స్మెల్ నచ్చుతుంది, మళ్ళీ కోన్ స్మెల్ నచ్చదు, అదేంటో నాకు అర్థం కాదు. సో కొంతమంది గోరింట ఆకుని ఇష్టపడతారు స్మెల్ని, అండ్ అలాగే కొంతమంది గోరింట ఆకు స్మెల్ అస్సలు పడని వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఒక మంచి గోరింటాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుంచి ఆకులన్నీ తీసి ఒక రుబ్బు రోలు దాంట్లో వేసి దాన్ని రుబ్బి మళ్ళీ దాది ఎర్రగా పండడం కోసం అందులో చింతపండు, కొంచెం మజ్జిగ, రకరకాలు ఫాలో అవుతూ ఉండేవాళ్ళు అనమాట. సో చక్కగా చందమామ అండ్ చుక్కలు అండ్ ఆల్ పెట్టుకునేవాళ్ళం అనమాట. అండ్ అలాగే టోపీస్. సో ఈ టోపీస్కి అప్పట్లో చాలా క్రేజ్ ఉండేదన్నమాట. నాకు టోపీలు పెట్టాను. నేను మా మమ్మీ కాంపిటీషన్ ఫీల్ అయ్యేవాళ్ళం మా అమ్మమ్మ దగ్గర. సో మా అమ్మమ్మ ఫస్ట్ పెట్టుకునేది, మా అమ్మమ్మ పెట్టుకున్న తర్వాత మా అమ్మకు పెట్టేది, మళ్ళీ నాకు పెట్టేదన్నమాట. సో ఇది ఒక రిచువల్ లాగా ఎవ్రీ ఇయర్ ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. అఫ్ కోర్స్ మా ఇంట్లోనే కాదు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గోరింటాకు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో దిస్ యూస్ టు బి ది రిచువల్. అండ్ తర్వాత గోరింటాకు పెట్టేసుకున్న తర్వాత ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, రెండు చేతులు ఫుల్ ఆక్యుపైడ్ ఉంటాయి కాబట్టి మనం ఏ పని చేయడానికి వచ్చేది కాదు. సో మంచిగా నోట్లో ముద్దలు కలిపి పెట్టేవాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాత్రంతా ఉంచుకుంటే ఇంకా ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అన్నది ఒక అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. బట్ అది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలియదు కానీ, సో ఆ ఫార్ములానే మా ఇంట్లో కూడా యూజ్ చేసేవాళ్ళు. అండ్ రాత్రి అంతా షుగర్ సిరప్ పెట్టేవాళ్ళు అనమాట. సో షుగర్ సిరప్లో అది కూడా గోరింటాకు మీద పెడితే నెక్స్ట్ డేకి చాలా ఎర్రగా పండేది అని చెప్పి. ఎర్రగా పండడం ఏమో కానీ నల్లగా పండేది నాకైతే. అంటే చాలా ఎర్రగా ఇంకా నెక్స్ట్ లెవెల్లో పండి ఇంకా అది కాస్త నల్లగా అయిపోయేది అనమాట. సో ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి నాకు గోరింటాకు మెమరీస్ అంటే. ఇప్పుడు వీఆర్ హార్డ్లీ ఫైండింగ్ గోరింటాకు. చాలా ఎవరన్నా ఉంటే వాళ్ళని అడగాల్సి వస్తుంది, మీ ఇంటి దగ్గర గోరింటాకు ఉందా, వావ్ మీరు చాలా గ్రేట్ అని చెప్పి. బట్ అప్పట్లో గోరింటాకు ఈజ్ అన్ ఎమోషన్. అండ్ ఆషాఢ మాసం అంతా కూడా గోరింటాకు కంపల్సరీ పెట్టుకునేవాళ్ళు అనమాట. అండ్ రాత్రి పడుకునేటప్పుడు మమ్మీ మీద చేయడంలో మమ్మీకి పాపం అంతా అంటేసేది, వాళ్ళ బట్టలకు అంటేసేది, దుప్పట్లు అన్నీ కూడా నాశనం అయిపోయేవి. సో దానివల్ల ఈ గోరింటాకు వల్ల వచ్చిన తిప్పలు రా బాబు అని చెప్పి అనుకునేవాళ్ళు అనమాట. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా క్యూట్ మెమరీస్ అన్ని కూడా గుర్తొస్తూ ఉన్నాయి, ఇన్సిడెంట్స్ అన్ని గుర్తొస్తున్నాయి. మరి నీకు గోరింటాకుతో ఉన్న ఫేవరెట్ మెమరీ ఏంటి? నీకు గోరింటాకు ఇష్టమేనా? మీ ఇంట్లో కూడా ఇట్లా రుబ్బురోలు పోత్రలు వేసి రూరే వాళ్ళ? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయి. అండ్ నెక్స్ట్ వీడియో పాడ్కాస్ట్లో ఏ టాపిక్ కవర్ చేయాలో కూడా డూ లెట్ మీ నో. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. బై బాయ్. Magic 106.4 FM వింటూ మై మరచిపోతా.